లెట్స్ మేక్ గోంగూర చికెన్. ఈ వెదర్‌కి అయితే చాలా బావుంటది. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి గోంగూరని బాగా వాష్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అవేం యాడ్ చేయకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినంక ఇంకా లాస్ట్‌గా ఒక చిన్న బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే పాన్‌లో కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి అందులో కొంచెం జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, ఆనియన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని లైట్‌గా ఫ్రై అయినాక కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది బాగా ఫ్రై అయిపోయాక ఇందులో ఇంకా చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ కూడా మంచిగా ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్‌లో బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటది. సో మంచిగా చికెన్‌ని కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకున్నాక అందులోనే కొంచెం కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 5-10 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకున్నాక మనము కొంచెం గోంగూరను పక్కకు పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనకి గ్రేవీ ఎంత కావాలో అంత హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం గ్రేవీ థిక్నెస్ అనేది మంచిగా ఉండదు. ఎలాంటి మళ్ళీ ఎక్స్ట్రా మసాలాస్ అవన్నీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. సో హాట్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకున్నాక లాస్ట్‌లో ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా యాడ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.